నమస్తే. జూబ్లీ హిల్స్ లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి కూడా కొన్ని సర్వేలు కూడా అనుకూలంగా వచ్చినాయి అనమాట. అలాగే చూసుకున్నట్లయితే శ్రీలక్ష్మిరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా అనుకూలంగా ఉంటామని చెప్పి కూడా రావడం చూస్తూనే ఉన్నాం. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఎట్లుండే కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి కూడా వచ్చారు మీరు. ఎట్లుండబోతుంది కాంగ్రెస్ పార్టీది జూబ్లీ హిల్స్ లో? అన్న ఒకటే చెప్తున్నా, మనకి శత్రువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ధైర్యంగా మనం చేసే పనిలో నిజాయితీ ఉండి సక్రమంగా మనం చేస్తామనే నమ్మకం ఉంటే గెలుపు మన వైపే ఉంటుందని నమ్మిన దానిలో నేను ఒకదాన్ని. నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని. కాంగ్రెస్ ఎక్కడ జెండా ఎగురుతుంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే నిలబడతారో వాళ్ళ కోసం ప్రచారం చేసి పార్టీని గెలిపిద్దామని మా తాతల కాడ నుంచి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళ కోసం కృషి చేస్తూ ఉంటాను. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక అభ్యర్థిని ఎంచుకున్నారు అంటే, పార్టీ తరఫున ఒక మనిషికి టికెట్ ఇచ్చారు అంటే అతని శక్తి సామర్థ్యాలు, ప్రజల్లో ఉండే అతని అభిమానము, అతని అన్ని క్వాలిటీస్ చూసే ఒక ఎలక్షన్ లో ఒకటి ఇస్తారు, టికెట్ ఇస్తారు. కాబట్టి మనకి ఇప్పుడు ఇచ్చిన వ్యక్తిని ఇప్పుడు చాలా మంది దీంట్లో ఈ పోటీలో చాలా మంది ఓటు హక్కు అదే దాని ఏమిటి ఎమ్మెల్యే కావాలని చాలా మంది పోటీలు పడి ఉండొచ్చు. పాపం వాళ్ళు కావాలని, మన దగ్గర ఉండే దౌర్భాగ్యం ఏంటంటే మనకి టికెట్ రాకపోతే అవతలవాడికి వచ్చింది కదా అని చెప్పి మన వాళ్ళని మనమే ఓడించే సంస్కృతి మన కాంగ్రెస్ లో చాలా ఉంది. అది కళ్ళలో చాలా మంది నేను అనుభవించున్నాను. కాబట్టి ఎంత కష్టపడి తిరిగినా మన వాళ్ళే వెనుక్కొట్టి పొడిచి మన వాళ్ళే గెలిపి ఓడిపించే సంస్కృతి మన దాంట్లో చాలా మందిలో ఉంది. కాబట్టి నేను అందరికి ఒకటే చెప్తున్నా, ఇచ్చిన టికెట్ బాబుకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ తప్పకుండా మనము నవీన్ యాదవ్ గారిని తప్పకుండా, నాకు క్యాండిడేట్ కంటే కూడా పార్టీ ముఖ్యం నాన్న, ముందే చెప్పాను. ఇక్కడ మన పార్టీ తరఫున నిలబడే ఈ వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మీకు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఇంతకుముందు జరిగినవి అన్నీ నాకు తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారు మీకేమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలుగా నెరవేర్చకపోతే నడి రోడ్డు మీద నేను బలిదానం అంటే నా జీవితాన్ని అంతం చేసుకుంటాను. ఎందుకంటే ఒక మనిషికి ఒక వాగ్దానం చేసినప్పుడు ఇవ్వలేకపోతే చేయకూడదు. వాగ్దానం చేసినప్పుడు తప్పకుండా నెరవేర్చాలి వాళ్ళకి. పాత వాగ్దానాలు ఆయన కూడా, కేసీఆర్ గారు కూడా చాలా, ఆ కుటుంబం అంతా మాటల మాంత్రికులు. వాళ్ళ మాటలతో మనం పోటీ పడి మాట్లాడలేం. కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ కూడా వాళ్ళు నిజాలైతే మీరు నమ్మండి. నమ్మినా కూడా మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనకు వచ్చిన బడ్జెట్ ఎంత, మనం ఇంతకుముందు వాళ్ళు ఎంత అప్పులు పాలు చేశారు, మనం ఏ అప్పుల్లో ఈ అధికారంలోకి వచ్చాము, ఇవి తీర్చడానికి ఎంత కృషి చేయాల్సి వస్తుంది. ఒక మనిషి, ఒక రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టంతో కాంగ్రెస్ పార్టీని ఇంత పైకి తీసుకొచ్చారు. ఈ పార్టీని ఇప్పుడు మనం బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక కంకణం కట్టుకుని, ఆనాటి అల్లూరు సీతారామరాజు కానీ ఝాన్సీ లక్ష్మీబాయి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. అందరూ చూస్తున్నారా, కాసేపు ప్రచారం చేశామా, తర్వాత ఇంట్లో పోయి కూర్చున్నామా అనేది కాదు. సమయం చాలా విలువైంది. బీఆర్ఎస్ వాళ్ళందరూ అంటున్నారుగా, ఇంతవరకు కూడా ఇచ్చిన 6 హామీలు కూడా నెరవేర్చలేకపోయారు. మళ్ళీ వాళ్ళు ప్రజలు మళ్ళీ మిమ్మల్ని అందరూ కూడా ముంచుతారు, ఎందుకు వాళ్ళు కొట్టేస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అంటున్నారు. ఎలా చూసుకోవచ్చు? ఒకటమ్మా, ఇప్పుడు మనకి బీఆర్ఎస్ అనే పదం పక్కన పెట్టేయండి. మనకు అవసరం ఇప్పుడు మనం ఒక మనిషి ముందుకు పోతుంటే, ఏనుగు పోతుంటే కుక్కలు బోల్డ్ అని మోగుతా ఉంటాయి. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనకేం కావాలంటే, మీ కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ అనే మనిషి మీకు తెలుసా లేదా, అతను ఎటువంటి వ్యక్తి, సహాయం చేయగలనా లేదా అని మీ అంతరాత్మ సాక్షిగా మీకు తెలిసినప్పుడు ఎవరో ఏదో చెప్పి మనకు అనవసరం. మనం ఎమ్మెల్యే అయినాక ఆయన స్వశక్తిగా మీకు సహాయం చేయగలడా? ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, ఒక పోస్ట్ లేదు, కానీ కాంగ్రెస్ అభిమాని. మరి అటువంటిప్పుడు నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా కదా, నా ఫోన్ నెంబర్ ఇచ్చి చెప్తున్నా కదా, నవీన్ యాదవ్ గారు మీకు హామీలు ఇస్తే ఆయన నెరవేర్చకపోతే నేను నడి రోడ్డు మీద ఆత్మత్యాగం చేసుకుంటాను అంటున్నాను కదా. ఎందుకు చెప్తున్నాను? నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆ అబ్బాయి మీద కాన్ఫిడెన్స్ ఉంది, చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ ఉండబట్టే చెప్తున్నాను. గతం ఎవరేం చేశారో నాకు అనవసరం. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో గానీ నవీన్ యాదవ్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అది కంప్లీట్ గా ఒక ఆడ మనిషిగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. మీకు ఏ కష్ట సుఖంలో నేను అండగా ఉంటాను. నా ఆఫీసు నేను ఎవరి మీద ఆధారపడి ఉండేదాన్ని కాదు. నా సొంత డబ్బులతో, తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు, మా సొంత డబ్బులతో నేను సమాజ సేవ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా 9849161302 మీకు ఏ కష్టం వచ్చినా, లక్ష్మక్క మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, మాకు ఇట్లా జరిగిందని నన్ను సంప్రదించవచ్చు. తప్పకుండా ఈ ఎలక్షన్ లో బాబుని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ. జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ ని ఏం చూసి ఏమి నమ్మి ఓటు వేయాలనుకుంటున్నారు? ఏం చెప్తారు? ఒకటమ్మా, మీరు ఇంతకుముందే చెప్పారు, బాలింతలకి చేస్తే, శ్రీమంతం చేస్తే అది రాజకీయం అన్నారు. అంటే ఒక మనిషి ఏదైనా హెల్ప్ చేస్తే రాజకీయం అంటారు, హెల్ప్ చేయకపోతే చేయలేదంటారు. ఎలా బ్రతకాలి సమాజంలో ప్రతి మనిషి? ఇప్పుడు శ్రీమంతాల ఆడపిల్లలకి ఒక తల్లితో సమానం. కడుపులో ఉండే ఒక భార్య, ఒక ఆడ మనిషి గర్భంలో ఉన్నప్పుడు పడే బాధ, పడే కష్టాలన్నీ కూడా మన ఆడ మనుషులుగా మనకు తెలుసు. అటువంటి గర్భిణులకు శ్రీమంతం చేస్తేనే ఎలక్షన్ కోసం చేస్తున్నాడు అంటే, మరి చేయకపోతే చేయలేదంట్రీ, చేస్తే చేశారంట్రీ. అందుకే జనాలు ఒకటే గుర్తు పెట్టుకున్నామా, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మనకి 3 సంవత్సరాలు
ఇంకా అధికారంలో ఉంది. మీకు ఏ పనులు కావాలన్నా ఏం కావాలన్నా కూడా ప్రభుత్వంతో మనం కలిసి పోరాడి ఫైట్ చేసి గల్లా పట్టుకొని మనం లాగి మరీ ఫైట్ చేసుకోవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఎందుకంటే ప్రభుత్వం మనకి అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మీరు సహాయం చేస్తే ఆ ప్రభుత్వాన్ని నిలబెడితే ఎప్పుడైనా కూడా అధికారం సాధించుకోవటం, నిలబెట్టుకోవటం, దానికోసం పోరాటం అనేది సామాజికంగా ఒక ఆడమనిషిగా, ప్రజాస్వామ్యంలో ఉండే ఒక ఆడమనిషిగా మన లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని కొనసాగించుకోవాలి. ఈ 3 పద్ధతుల మీద మీరు ఒక్కరు కూడా ధైర్యంగా ఈసారి ఓటేసి పార్టీని గెలిపించండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత అప్పులున్నా సరే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన నవీన్ గారు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. ఇది నేను ఇచ్చే హామీ అమ్మ. తప్పకుండా గెలుస్తాడనే నమ్మకం నాకుంది. మీరందరూ కూడా అదే ధైర్యంతో ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.